నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ ను జింద్ స్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. హరిత రవాణా దిశగా ముందడుగు వేస్తూ ఉన్నాం. మేక్ ఇన్ ఇండియాకు ఇది ఒక విజయవంతమైన ఉదాహరణ. సంక్షోభం ఉన్న రైల్వేలు దేశ అభివృద్ధి పరుగు ఆగిపోలేదు అంటూ ఉన్నారు మోదీ. మోదీ బయట जो ये हाइड्रोजन ट्रेन है उसके सामर्थ्य के बारे में सुनकर आपको भी गर्व होगा, एक एक हिंदुस्तानी को गर्व होगा। साथियों, जिंद से सोनीपत को चलने वाली हाइड्रोजन ट्रेन दुनिया की सबसे ताकतवर हाइड्रोजन ट्रेन है। ये हाइड्रोजन ट्रेन 3200 हॉर्स पावर की है, 3200 हॉर्स पावर। और सबसे ताकतवर ही नहीं, भारत की हाइड्रोजन ट्रेन सबसे लंबी भी है। दुनिया में जहां हाइड्रोजन ट्रेन चल रही है वो 3 या 4 कोच वाली है, और भारत ने पहली बार में सीधे 10 कोच वाली हाइड्रोजन ट्रेन चलाकर दुनिया में अपना झंडा गाड़ दिया है। రైట్ సార్, దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్. ఏంటి సార్, ఇప్పుడు దాకా వినలేదు హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్. ఏంటి సార్ దీని ప్రత్యేకత ఏంటి? అంటే ప్రపంచంలో హైడ్రోజన్ ట్రైన్స్ ఉన్నాయి, మన దేశంలో మొదటిది. ప్రపంచంలో చైనా, జపాన్, సౌత్ కొరియాలో ఉంది, మీకు యూకే, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియాలో ఉంది. సో హైడ్రోజన్ ట్రైన్ అనేది ఇన్నోవేషన్ కాదు, హైడ్రోజన్ ట్రైన్ ఆల్రెడీ ప్రపంచంలో ఉంది. ఇప్పుడు మనం కూడా ప్రపంచంలో హైడ్రోజన్ ట్రైన్స్ నడుస్తున్న దేశాల సరసన చేరాం. అందువల్ల ఇది గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మీకు మొదటిది ఇది కంప్లీట్లీ మేక్ ఇన్ ఇండియా. మీకు చెన్నైలోని ఇంటగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ రూపొందించింది. సో ఇండియన్ ఇంజనీర్స్ దీన్ని డిజైన్ చేశారు, ఇండియన్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో అందువల్ల మొట్టమొదటి విజయం. ప్రపంచంలో ఒక ఇన్నోవేషన్ ఉండడం వేరు, ఆ ఇన్నోవేషన్ మనము అమలు చేయడం వేరు. అందువల్ల ద ఫస్ట్ యునిక్నెస్ ఏంటంటే ఇట్ ఈస్ ది కంప్లీట్లీ మేక్ ఇన్ ఇండియా థింగ్. రెండవది ఏంటి అంటే వరల్డ్స్ లాంగెస్ట్, ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పారు చూడండి, ప్రపంచంలో ఎక్కడైనా ఈ హైడ్రోజన్ ట్రైన్స్ 3-4 కోచెస్ నడుస్తాయి. సో మనం ఏకంగా 10 కోచెస్ జింద్ నుంచి సోనిపట్ మధ్య హర్యానాలో 90 కిలోమీటర్ డిస్టెన్స్ 2 అవర్స్లో పోతుంది. సో మీకు దిస్ ద వరల్డ్స్ లాంగెస్ట్ హైడ్రోజన్ ట్రైన్, అది రెండవ ప్రత్యేకత. మూడవ ప్రత్యేకత ఏంటంటే వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ హైడ్రోజన్ ట్రైన్. ఇది కూడా మీకు ప్రైమ్ మినిస్టర్ బయటలో ఉంది చూడండి, 3200 హార్స్ పవర్తో ఉన్నటువంటి ట్రైన్. సో అందువల్ల కంప్లీట్లీ మేక్ ఇన్ ఇండియా అనే కాదు, వరల్డ్లో ఉన్నటువంటి ఇన్నోవేషన్కు వాల్యూ అడిషన్ కూడా ఇండియా చేసింది అనడానికి ఇది ఒక ఇండికేషన్. సో ఇది ఏంటి ప్రత్యేకత? ఇప్పుడు మనకు రైల్వేస్ హిస్టరీ చూస్తే మొదట్లో కోల్తో నడిచేది, తర్వాత డీజిల్, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు హైడ్రోజన్. సో వాస్తవంగా దేశంలో 99% ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ రైల్వే లైన్స్ ఎలక్ట్రిఫై అయ్యాయి. ఓన్లీ 1% మాత్రమే ఇంకా ఎలక్ట్రిఫై కాలేదు రిమోట్ ఏరియాస్లో. ఇప్పుడు అక్కడ డీజిల్ ఇంజన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. సో వెంటనే అక్కడ డీజిల్ ఇంజన్స్ తీసేసి హైడ్రోజన్ ఇంజన్స్ పెట్టచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కంప్లీట్లీ పొల్యూషన్ ఫ్రీ. ఎందుకంటే ఇందులో స్మోక్, ఇప్పుడు మీకు బొగ్గు బర్న్ చేసినా మీకు అనివార్యంగా పొగ వస్తుంది. అలాగే డీజిల్ బర్న్ చేస్తే మీకు డీజిల్ మెటీరియల్ వేస్ట్ వస్తుంది, మీకు పొగ కంపల్సరీగా. మీకు డీజిల్ కారు కూడా చూడండి, మీకు వెనకాల పొగ వస్తూ ఉంటుంది. సో దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో వాటర్ వేపర్ వస్తుంది బయటికి, ఇంకేమీ రాదు. సో మీకు ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. కారణం ఇది హైడ్రోజన్తో నడిచేది కనుక. దీంట్లో ఒక 54 హైడ్రోజన్ సిలిండర్స్ ఉంటాయి.
54 హైడ్రోజన్ సిలిండర్స్ ఒక వీటిని ప్రోటానిక్ ఎంబ్రెయిన్ సెల్స్ అంటారు. మీకు ఆ టెక్నాలజీ ఏదన్నా మీకు ఫండమెంటల్ థింగ్ ఏంటంటే హైడ్రోజన్ను ఈ 54 సిలిండర్స్ ఒక స్టోర్ హౌస్ లాగా పనిచేస్తూ స్లోగా హైడ్రోజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ హైడ్రోజను గాలిలో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ అయ్యి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దీనికి ఉన్న టెక్నాలజీని, అందుకే దీనికి ఏం పెద్ద కంబస్టబుల్ ఇంజన్ ఉండదు, వెరీ సింపుల్ టెక్నాలజీ. అందువల్ల ఇది ఇన్నోవేషన్ దేనికి అంటే ఒక ఇన్నోవేషన్ ఒక్కసారి వస్తే అది అనేక ఇతర రంగాల్లోకి ఎంటర్ అవుతుంది. మీకు ఉదాహరణకు స్పేస్ సైన్స్లో మీకు స్పేస్లో వెళ్ళాలి అంటే బరువైనటువంటి వస్తువులు తీసుకెళ్ళలేరు. సో ఏది తీసుకెళ్ళినా వీలైనంత లైట్గా ఉండాలి, లేకపోతే కాస్ట్ పెరిగిపోతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే స్పేస్ మెటలర్జీ అంటారు. స్పేస్ మెటలర్జీలో భాగంగా మీకు లైట్ వెయిట్ మెటీరియల్ తయారు చేస్తుంటారు. ఇప్పుడు ఒక్కసారి స్పేస్లో ఒక లైట్ వెయిట్ మెటీరియల్ తయారు చేశాక దాన్ని మీకు ఈ హ్యూమన్ ఆర్గాన్స్, కాళ్ళు, చేతులు, ఈ వీటికి ఆర్టిఫిషియల్ కృత్రిమ అవయవాల తయారీకి వాడుతారు. అంతకుముందు ఒక కాలు పెట్టాలంటే భయంకరమైన బరువు ఉండేది ఆ కాలు, సో కృత్రిమ కాలు. ఇప్పుడు చాలా లైట్ వెయిట్ మెటీరియల్తో ఆర్టిఫిషియల్ లిమ్స్ తయారవుతున్నాయి, కృత్రిమ కాళ్ళు తయారవుతున్నాయి. సో అందువల్ల మరి ఎక్కడ స్పేస్ టెక్నాలజీలో రోజసీ అవసరాల కొరకు తయారు చేసినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఒక ప్రజల ఆరోగ్య అవసరాలు తీరుస్తుందంటే చూడండి మీకు. సో అలాగే కలాం, సోమరాజులు కలిసి కూడా మెడికల్ సైన్స్లో ఇన్నోవేషన్ చేశారు. ఇలా ఒక ఇన్నోవేషన్ ఏంటంటే ఒకసారి అయితే అది వివిధ రంగాల్లోకి ఎవాల్వ్ అవుతుంది. ఇప్పుడు మీకు హైడ్రోజన్ ట్రైన్ సక్సెస్ఫుల్గా రన్ అయ్యాక మీకు హైడ్రోజన్ ట్రక్కులు రన్ చేయడం పెద్ద కష్టం కాదు. మీకు హైడ్రోజన్ టిప్పర్లు రన్ చేయొచ్చు, ట్రాక్టర్లు రన్ చేయొచ్చు, మీకు ఆటోస్ రన్ చేయొచ్చు, మీకు కంప్లీట్గా బస్సులను రన్ చేయొచ్చు. మీకు ఇప్పుడు ఆల్రెడీ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్తోనే పొల్యూషన్ ఉండదు. ఇందులో హైడ్రోజన్ వెహికల్స్తో అయితే ఇంకా అసలు కంప్లీట్లీ జీరో పొల్యూషన్. మీకు ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఫ్యూచర్లో మనం హైడ్రోజన్తో చేయొచ్చు. అలాగే మీకు హైడ్రోజన్ స్టవ్స్ వచ్చాయి, ఇటీవల మీకు కమర్షియల్ కూడా రిలీజ్ అయింది హైడ్రోజన్ స్టవ్. చాలా సింపుల్ ఎలక్ట్రాలిసిస్తో అది ఆ వాటర్ను స్ప్లిట్ చేసి అందులోకి వెళ్ళి హైడ్రోజన్ తీసుకుని ఆ హైడ్రోజన్తో స్టవ్ నడుస్తుంది. చాలా సింపుల్ సింపుల్ ఇన్నోవేషన్ ఇలా కనబడుతుంది, మార్వలస్ ఇన్నోవేషన్ హైడ్రోజన్ స్టవ్ అని. సో ఇలా హైడ్రోజన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ నెక్స్ట్ ఫ్యూయల్, గ్రీన్ హైడ్రోజన్ అంటారు. అది కూడా చాలా హైడ్రోజన్ ప్రొడక్షన్ కూడా చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ పద్ధతిలో ప్రొడక్షన్ చేయడం. సో అందువల్ల ఏ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ మీకు ఇండియన్ రైల్వేస్ ఎవల్యూషన్లో కోల్, డీజిల్, ఎలక్ట్రిసిటీ తర్వాత ద 4th రెవల్యూషన్ అంటే ఇండియన్ రైల్వేస్ ఎలా నడుస్తాయనే విషయంలో. అందువల్ల డెఫినెట్గా ఇట్ ఇస్ ఏ ప్రౌడ్ మూమెంట్. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్న జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య మావిగన్ అంటూ ఉన్నారు. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి రాజధాని చేస్తాము అని చెప్పేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మావిగనే రాజధాని అంటూ ఉన్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదనను కూటమి నేతలు తీవ్రంగా ఆక్షేపించారు. చంద్రబాబు నాయుడు అయితే తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ తాజాగా చంద్రబాబు కూడా మావిగన్ అంటూ ఉన్నారు. సార్, మావిగన్ అని అనడం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు విజయవాడ, గుంటూరు, మంగళగిరి కలిపి రాజధాని అని చెప్పేసి. ముందుగా జగన్ మావిగన్ బయట ప్లే చేయండి. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి చంద్రబాబు కలిపి చూడండి. అమరావతి కూడా అదే పరిస్థితి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి చూడండి. అమరావతి
ఇది ఫస్ట్ టైం అనుకుంటా మంగళగిరి, గుంటూరు, విజయవాడ కలిపి రాజధాని అనడం. రాజధాని విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలను ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? అని మరి స్పష్టంగా లేదు అది రాజధాని అనే పదం వాడారా. ఒకసారి మళ్ళీ ప్లే చేయండి దయచేసి. అమరావతి చూడండి, అమరావతి లేదు బయటలో. అమరావతి కూడా అదే పరిస్థితి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి. వినండి, చూడండి క్లియర్ గా ఉంది. అన్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి కలిపి అమరావతి. కలిపి అమరావతి. రాజధాని ఇవన్నీ కలిపి రాజధాని అనలేదు. తేడా అంటే అమరావతిలో విజయవాడ, గుంటూరు, మంగళగిరి అని అన్నారు. అంటే అమరావతి రాజధాని కనుక ఇవన్నీ రాజధాని అనే ఇంటర్ప్రిటేషన్ తీయచ్చు. కానీ ఫండమెంటల్ ఏంటంటే క్యాపిటల్ టెరిటరీ అంటారు. సో మీకు ఢిల్లీ క్యాపిటల్, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజన్ అంటారు. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్, విశాఖపట్నం గ్రేటర్ విశాఖ, మీకు నాయుడా గ్రేటర్ నాయుడా, సో ఇది ముంబై గ్రేటర్ ముంబై. సో ఒక నగరము, ఆ నగరానికి ఉన్న చుట్టూ ఉన్న విస్తృత ప్రాంతాన్ని మనము ఆ టెరిటరీ, ఆ రీజన్ అంటాం. సో అందువల్ల ఇప్పుడు మీకు అమరావతి అనేది క్యాపిటల్, అమరావతి రీజన్ ఏది వస్తుంది అంటే విజయవాడ వస్తుంది, గుంటూరు వస్తుంది, మంగళగిరి వస్తుంది. దాంట్లో ఏమి రాకుండా ఎలా పోతుంది? ఇప్పుడు మీకు అది అమరావతి విజయవాడ ఏమి 100,000 కిలోమీటర్ దూరంలో లేదు కదా. సో కానీ మీకు మావిగన్ రాజధాని అన్నప్పుడు సమస్య ఏంటంటే రాజధాని మావిగన్ వేరు, రాజధాని ప్రాంతం విస్తరించి ఉంటుంది అన్నం వేరు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. ఒక నగరం రాజధాని అయితే ఒక ప్రాంతం రాజధాని కాదు. ఇప్పుడు మనకు రాజధాని ఏది అంటే గ్రేటర్ ఢిల్లీ అంటామా? మీకు దేశ రాజధాని గ్రేటర్ ఢిల్లీ అనం కదా. తెలంగాణ రాజధాని అంటే హైదరాబాద్ అంటాం, కానీ తెలంగాణ రాజధాని కోకాపేటు, మీ కొల్లూరు, శంకరపల్లి అనడం కదా. హైదరాబాద్ తెలంగాణ రాజధాని హైదరాబాద్. హైదరాబాద్ అంటే గ్రేటర్ హైదరాబాద్ కెన్ ఎక్స్పాండ్. మీకు శంకరపల్లి దాకా పోవచ్చు, రేపు చేవెళ్ళ దాకా కూడా పోవచ్చు. అందువల్ల క్లారిటీ ఉండాల్సిందంటే రాజధాని నగరం ఒకటి ఉంటే రాజధాని నగర ప్రాంతం ఇంకోటి ఉంటుంది. జగన్ చెప్పింది ఏంటంటే మేము రాజధాని అమరావతిలోనే ఉంచుతాం, కానీ కేవలం అమరావతి పైన ఫోకస్ చేయకుండా ఎంటైర్ రాజధాని ప్రాంతం పైన ఫోకస్ చేస్తాం అని ఉంటే అభ్యంతరం ఏమీ లేదు. రాజధాని అమరావతి ఉంటుంది, కానీ మేము దాన్ని గుంటూరు, విజయవాడ, మీకు మచిలీపట్నం వరకు కూడా ఎక్స్పాండ్ చేస్తాం. ఆ విధానం అది. ఇప్పుడు ఒక్క అమరావతిలోనే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టకుండా అమరావతి ప్రాంతాన్ని మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని అటు మచిలీపట్నం వరకు, ఇటు గుంటూరు వరకు మేము రాజధాని ప్రాంతాన్ని విస్తరిస్తామని ఉంటే అభ్యంతరం లేదు. అప్పుడు రాజధాని అమరావతి, మావిగన్ రాజధాని ప్రాంతం అవుతుంది. కానీ జగన్ చెప్పింది అది కాదు. జగన్ మావిగనే రాజధాని అన్నారు. అంటే మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు రాజధాని ఉంటుంది ఎక్కడైనా. మీకు అక్కడ సమస్య వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు అన్న దాంట్లో నాకు అర్థమైంది అమరావతి అంటే విజయవాడ, గుంటూరు అని. అయితే దాని మీనింగ్ సహజంగానే మరి మావిగన్ లాగానే ఉంది కదా అని. అంటే క్లారిటీ ఏంటి? ఇప్పటికైనా వాళ్ళు ఎవరు ఏదన్నా రాజధాని అమరావతి ఉండాలి, రాజధాని ప్రాంతం విస్తరించాలి. దాన్ని మావిగన్ అనండి రాజధాని ప్రాంతాన్ని, లేదా విగన్మం అనండి. చంద్రబాబు అనండి విజయవాడ, గుంటూరు, మంగళగిరి విగన్మం అనండి. సో రాజధాని అమరావతి, రాజధాని ప్రాంతం జగన్ భాషలో మావిగన్, చంద్రబాబు భాషలో విగన్మం. నువ్వు ఏమైనా పేరు పెట్టుకోండి, కానీ ఫండమెంటల్ గా రాజధాని అనేది ఒక ప్లేస్ ఉంటుంది. రాజధాని ఒక ప్రాంతం ఉండదు ఎప్పుడు కూడా. రాజధాని క్యాపిటల్ ఈజ్ ఆల్వేస్. ఇప్పుడు వాషింగ్టన్ స్టేట్ ఉంటుంది, వాషింగ్టన్ సిటీ DC ఉంటుంది. మీకు ఒక రాజధాని ఎప్పుడు కూడా ఒక నగరము, ఒక ప్రాంతము ఉంటుంది తప్ప, ఒక నగరం ఉంటుంది తప్ప ప్రాంతం ఉండదు. ఒక విస్తృతమైన ప్రాంతాన్ని రాజధాని అనలేము కదా. మీకు అమరావతి నుంచి గుంటూరు వరకు, మచిలీపట్నం, విజయవాడ, మంగళగిరి అన్న పక్కనే ఉంది. అన్ని రాజధాని ఒక్కసారి కలిసిపోవచ్చు నగరంలో, కానీ దాన్ని ఏమని అంటాం అనేది పాయింట్ కదా. సో అందువల్ల చంద్రబాబును అమరావతిని మొత్తం మంగళగిరి, విజయవాడ, గుంటూరు వరకు విస్తరిస్తాం రాజధాని ప్రాంతాన్ని అంటే తప్పేమీ లేదు. కానీ ఇదంతా కూడా రాజధాని అంటే మళ్ళీ జగన్ అన్నట్టే అవుతుంది. సో ఆ క్లారిటీ లేదు ఇప్పుడు చంద్రబాబు అన్న దాంట్లో. ఇదంతా అమరావతి అన్నాడు కానీ ఇదంతా రాజధాని అనలే. ఇదంతా అమరావతి అంటే అమరావతి ప్రాంతం కూడా కావచ్చు కదా. సో అందువల్ల ఆ క్లారిటీ లేదు. సో ఎవరేమన్నారన్న దానికన్నా ఒక పాయింట్ ఏంటంటే అమరావతి రాజధాని,
దానికి జగన్ కూడా దాదాపు అంగీకరించినట్లే. ఎప్పుడైనా 3 రాజధానుల మాట మాట్లాడతలేడు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ లో, సీఎం వైజాగ్ లో ఉంటారు. సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని. నేను వైజాగ్ లో ఉంటాను, రేపో మాపో వైజాగ్, ఈ ఉగాదికే వైజాగ్ వస్తున్నాను. లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలో ఉంటుంది, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో ఉంటుంది అనేది ఎక్కడ అనడం లేదు. అంటే 3 రాజధానులకు శాశ్వతంగా భూస్థాపితం చేశారు. అందుకే ఇప్పుడు జగన్ మావిగన్ పైనే మాట్లాడుతున్నారు. బహుశా జగన్ మావిగన్ అనడంతోనే అమరావతి వర్సెస్ విస్తృతమైన అమరావతి ప్రాంతము అనే చర్చ మొదలైంది. అంటే అమరావతికే కేంద్రీకరించాలా, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం వరకు కూడా అభివృద్ధి విస్తరించకూడదా అనే ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తోంది. దానివల్ల ఏమవుతుందంటే అప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు నష్టపోయిన వైసీపీ ఇప్పుడు విస్తృతమైన ప్రాంతం కృష్ణా, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధి కోరుకుంటోంది కదా. చంద్రబాబు ఒక్క అమరావతి పైనే కేంద్రీకరిస్తే జగన్ విస్తృతంగా కృష్ణా, గుంటూరు జిల్లాల, ఉమ్మడి జిల్లాల అభివృద్ధి కోరుకుంటున్నాడన్న పొలిటికల్ నరేటివ్ వైసీపీ ప్రవేశపెట్టింది. దానికి బహుశా కౌంటర్ గా చంద్రబాబు మాకు రాజధాని అమరావతి అయినా మా దృష్టిలో అమరావతి అంటే ఈ విస్తృత ప్రాంతం అని చెప్పదలుచుకున్నారో తెలియదు. ఎందుకంటే ఈ బైట్స్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కట్ చేస్తే మనకు ఆన్సర్ తెలియదు, పూర్తిగా ఏమన్నాడో తెలియకుండా. బట్ ఫండమెంటల్ పాయింట్ ఈజ్ అమరావతి ద క్యాపిటల్. క్యాపిటల్ రీజన్ కెన్ ఎక్స్టెండ్. ఇప్పుడు సిఆర్డిఏ ఉంది, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. అది మీకు మచిలీపట్నం వరకు విస్తరించుకోవచ్చు, గుంటూరు వరకు. గుంటూరు ఏముంది, నీకు కావాలనుకుంటే తెనాలి, చిలకలూరుపేట వరకు, నరసరావుపేట వరకు, ఇటు మాచర్ల వరకు కూడా విస్తరించుకోవచ్చు పెరుగుతున్న కొద్దీ. అది రోజు రోజుకు అనివార్యంగా కూడా విస్తరిస్తుంది. ఒకప్పుడు ఢిల్లీ మీకు నోయిడా ఢిల్లీలో భాగంగా భావించామా? గుర్గావ్ ఢిల్లీలో భాగంగా భావించామా? ఫరీదాబాద్ ఢిల్లీలో భాగంగా భావించామా? ఇవాళ గుర్గావ్లో ఉన్నా ఢిల్లీలో ఉన్నారని చెప్తారు తప్ప గుర్గావ్లో ఉన్నా అని చెప్పారు. గుర్గావ్ ఈజ్ ఇన్ హర్యానా, ఢిల్లీ ఈజ్ సెపరేట్, రాష్ట్రమే సెపరేట్. నోయిడా ఈజ్ ఇన్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఈజ్ ఇన్ ఢిల్లీ. మీకు రాష్ట్రాలే వేరు. ఇప్పుడు నోయిడా ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది, గుర్గావ్ హర్యానాలో ఉంటుంది. మీకు అయినా కూడా ఢిల్లీలో భాగంగా అంటారు. మీరు మన పిల్లలు ఎవరన్నా గుర్గావ్లో పనిచేస్తున్నారు, వాడు ఎక్కడ చేస్తున్నా అంటే ఢిల్లీలో ఉంటారు తప్ప గుర్గావ్లో అని కూడా అన్నారు. ఎందుకంటే గుర్గావ్ పార్ట్ ఆఫ్ ఢిల్లీగా మారిపోయింది, నోయిడా పార్ట్ ఆఫ్ ఢిల్లీగా మారిపోయింది. వేరే స్టేట్స్ అయినా కూడా ఐ థింక్ నోయిడా ఇది ఉత్తరప్రదేశ్ అనుకుంటాను. సో అందువల్ల ఇలా డెవలప్మెంట్ ప్రాసెస్ లో కావడం వేరు, రాజధాని ఒక విస్తృతమైన ప్రాంతాన్ని రాజధానిగా చెప్పడం వేరు. ఇక హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నాము అంటూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతికి లక్ష్మీ కటాక్షం ఉంది, హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తూ ఉన్నాము. ఈ స్థల మహత్యంతో అమరావతిని ఇక మీదట ఎవరూ కూడా కదిలించలేరు. సాంకేతికతతో పాటు ఆధ్యాత్మికతకు కూడా వేదికగా నవనగరం ఉండబోతోంది అంటూ మాట్లాడారు సార్. నిన్న జగన్నాథ రథయాత్రలో కూడా అమరావతి మాస్టర్ ప్లాన్ తో పట్టుకుని, అది చేత్తో పట్టుకుని చంద్రబాబు నాయుడు పార్టిసిపేట్ చేశారు ఆ జగన్నాథ రథయాత్రలో. ముఖ్యంగా ఇక్కడ హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తున్నాము అంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు బయట ఉంది, ప్లే చేయండి. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, ఈ రెండు కలిసిన ప్రదేశం మన అమరావతిని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇలాంటి ప్రాంతాన్ని మనం రాజధానిగా పెట్టుకున్నాం. హిందూ ధర్మానికి ఈ ప్రాంతం ఇప్పటికీ ఒక సాక్ష్యంగా మిగిలింది. అమరావతి రాజధాని ప్రకటించిన సందర్భంలో మీరు చూస్తే దీనికి ఒక స్థల మహత్యం ఉంది. ఆ స్థల మహత్యాన్ని ఇంకా పెంచాం. దేశంలో ఉండే అన్ని దేవాలయాల్లో పవిత్ర మట్టిని, పవిత్ర జలాశయాల్ని అక్కడ పూజ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఈ భూమిని పునీతం చేశాం. ఎవరు ఈ భూమిని టచ్ చేయలేరు. అమరావతి శాశ్వతం, ఎవ్వరు కూడా దీన్ని కదిలించలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెంకటేశ్వర స్వామి, ఇక్కడే కృష్ణా నది, పక్కనే ఒక పక్క కృష్ణమ్మ తల్లి, ఇంకో పక్క వెంకటేశ్వర స్వామి అమరావతిని శాశ్వతంగా ఎప్పటికప్పుడు దీవిస్తానే ఉంటారు. అంతేకాకుండా ఈ అమరావతి రోజు రోజుకి ప్రపంచ ఖ్యాతిని పెంచే నగరంగా తయారవుతుంది.
తెలుగు వారికి సార్ గతంలో అంటే చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు కూడా ఇంతలా మతం గురించి మాట్లాడలేదేమో బహుశా. అంటే ఎందుకు సార్ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు? గతంలో కూడా టీడీపీ ఎప్పుడు కూడా హిందూ మతాన్ని ఇంతలా ఓన్ చేసుకోలేదు. చెప్తూ ఉన్నారు హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తాము అని చెప్పేసి. అంటే హిందూ ధర్మానికి సాక్ష్యంగా అమరావతి ఉంది అన్నారు, నిజమే అది కదా. అది హిందూ పిలిగ్రిమ్స్ అంటారు, కాదని ఎవరు అన్నారు కదా. హిందూ ధర్మానికి సాక్ష్యమే కాదు, బౌద్ధ ధర్మానికి కూడా సాక్ష్యం అది. ఇక అమరావతి మీకు ధాన్యకటక నగరంగా, శాతవాహనుల రాజధానిగా, ఈవెన్ కాలచక్ర మహాసభలు కూడా జరిగాయి అక్కడ. మీకు అమరావతిలో మీకు కాలచక్ర మహాసభలు అంటే బౌద్ధములో చాలా కీలకమైన దలైలామా కూడా వచ్చారు. అందువల్ల హిందూ ధర్మానికి కాదు బౌద్ధ ధర్మానికి కూడా అమరావతి సాక్ష్యం. కానీ అల్టిమేట్ గా రాజధానులు రాజ్యాంగ ధర్మానికి సాక్షిగా రాజధానుల నిర్మాణం జరగాలి. ఇక్కడ మీ అబ్జర్వేషన్ కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పొలిటికల్ హిస్టరీ 40 years తీసుకుంటే, ఒక దశలోనైతే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడానికి మాది సెక్యులర్ పార్టీ, బీజేపీ కమ్యూనల్ పార్టీ, మేము ఆ పార్టీతో కలవడం ఇట్స్ ఏ హిస్టారిక్ బ్లండర్, చారిత్రక తప్పిదం అన్నారు చంద్రబాబు నాయుడు. సో అందువల్ల మీకు ఆ పాలిటిక్స్ అంటే ఎలా మారుతుంటాయి అనే దానికి ఉదాహరణ. రాజకీయ నాయకులు చాలా డైనమిక్ గా ఉంటారు. మీరు గమనించండి, P4 గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారా? చాలా కొన్ని నెలలైంది P4. ఒక దశలో అయితే రోజు P4 లేకుండా ఉండేది కాదు. ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది, మన రాధాకృష్ణ విశ్లేషణ వచ్చింది, చంద్రబాబుకు P4 పిచ్చి అని. తెల్లారి నుంచి P4 బంద్. మీరు గమనించండి. సో ఎక్కడ P4 డిస్కషనే లేదు, అసలు ఎక్కడ P4 ప్రస్తావన కూడా లేదు. అలాగే మీకు గొడ్డు కొవ్వు పంది కొవ్వు అనేది లేకుండా పేపర్లు ఉండేది కాదు. మీ బాత్రూమ్ కెమికల్స్, తిరుపతి లడ్డు లేకుండా అసలు పేపర్లు ఉండేది కాదు. మీకు మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం మనం, కానీ ఇవాళ అసలు పేపర్లో కనబడక్క పేజీ వాళ్ళు ఎన్ని రోజులైంది. మరి ఎవరన్నా అరెస్ట్ అయ్యారా? కేసు ఏమైనా తేలిందా? సిట్ ఇచ్చిందా నివేదిక? మనకేం తెలుసా? ఎవరన్నా చిన్నప్పని తప్ప ఇంకెవరిని అరెస్ట్ చేయలే కదా. ఆఖరికి టీటీడీ చైర్మన్ దాకా రాలేగా. జగన్ తర్వాత జగన్ అయితే అసలు ముచ్చటలే, జగన్ ముట్టుకోమని చెప్పేసి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చెప్పారు కదా, మేము ఆ ప్రభుత్వ అధినేతలు కాదు, మా దృష్టి ప్రభుత్వ అధినేత కాదు అని 1కి 3 సార్లు వక్కా నుంచి చెప్పారు. మరి ఏమైపోయింది? ఆగిపోయింది కదా. నేను మీకు నాయకుల ఢిల్లీ పర్యటన తర్వాత ఆగిపోయింది, అసలు కంప్లీట్గా ఆగిపోయింది. మీరు గమనించండి ఎందుకు మరి తిరుపతి లడ్డు వ్యవహారం కదలికలేదు, ఏమీ లేదు చూడండి మీరు టోటల్గా. సో పోనీయండి, విషయం సాల్వ్ అయింది, మీరు దొంగలు దొరికారు, వాళ్ళకి శిక్షలు పడ్డాయి, ప్రాబ్లం లేదు, సాల్వ్ అవుతుంది. మరి ఎక్కడ దొంగలకు శిక్షలు వాళ్ళు శ్రీశైలం లడ్డు కూడా కల్తీ అయింది అన్నారు మీకు చంద్రబాబు. మనం బయట కూడా తెలిసాం. దాని మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఉందా, కేసు ఉందా అంటే ఏమీ లేదు. వాళ్ళు గమనించారు మీరు, కంప్లీట్ క్లోజ్. నేను ఆ రోజు చెప్పాను మీకు ఇది క్లోజ్ అవుతుంది కరెక్ట్ గా 2020 ఎన్నికలకు ముందు మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది, అప్పటిదాకా క్లోజ్ అయి ఉంటుంది. సో లేదా అవి అప్పటికి ఇది రాజకీయంగా ఉపయోగపడదు అనుకుంటే అప్పుడు కూడా క్లోజ్ అయిపోతుంది, దానికి కూడా ఉండదు. ఆ దశలో అయోధ్యకు కూడా కల్తీ లడ్డులు పంపించారన్నారు, ఎన్ని జరిగినాయి అసలు. సో అందువల్ల మీకు రాజకీయ నాయకులు క్షణక్షణానికి అవసరాలకు అనుగుణంగా తమ మాటలు మారుస్తూ ఉంటారు. ఇది రాజకీయ నాయకుల యొక్క స్వభావం. సమస్య ఎక్కడ వస్తుందంటే మాలాగా మీరు మారాలి అని మనలాంటి వాళ్ళకి ఒత్తిడి చేస్తుంటారు. మారకపోతే మీ పైన అటాక్ చేస్తామంటారు. మీరు మార్చుకోండి, మీ పని. మేము మారుతాం, మేము ఎప్పుడైనా ఒకటే మాట్లాడతాం. 20 ఏళ్ల కిందనే ఒకటే మాట్లాడతాం, 5 ఏళ్ల కిందనే మాట్లాడతాం, 1 ఏడాది కిందనే ఒకటే మాట్లాడతాం. మాట మారదు మాకు. ఇప్పుడు ఒకప్పుడు చారిత్రక తప్పిదము మతోన్మాద పార్టీ బీజేపీ అన్నది, ఇప్పుడు బీజేపీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఎందుకు? ఇప్పుడు దేశంలో బీజేపీ ఒక బలీయమైన శక్తి. ఇప్పుడు రాజకీయాలు మారాయి. అప్పుడు ప్రత్యర్థి రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి మత విశ్వాసాలు ఏంటి అనేది రాజశేఖర్ రెడ్డి మరణించేంత వరకు ఎవరికి చర్చ రాలేదు, డిస్కషన్ లేదు. అడపా తిరుపతిలో అన్యమత అనే ఇలాంటి మాటలు మినహా సమాజంలో ఒక పెద్ద డిబేట్ గా, పొలిటికల్ డిబేట్ గా టీడీపీ కూడా చేయలేకపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలను తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ ఆయుధంగా మలుచుకుంది. అందుకే మీకు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ గుర్తు చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డికి తిరుపతి పర్యటన పైన తిరుమలకు వెళ్ళిన అంశాలు వివాదాస్పదం చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకు నిరంతరం జరుగుతూ ఉంటాయి చూడండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి క్రిస్టియన్ ఓటు జగన్మోహన్ రెడ్డికి లాయల్ గా ఉన్న మాట కూడా నిజం. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఎలాగో క్రిస్టియన్ ఓటు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంది.
హిందూ ఓటర్న తనకు ర్యాలీ అయితే మెజారిటీ హిందూ సేకర సమాజంలో తమకు లాభం అవుతుంది అనేది ఒక రాజకీయ వ్యూహం అయి ఉండాలి. అందుకే మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేదు, ఎలాగూ పోటీ లేదు. ఇప్పుడు బీజేపీ ఉంటున్నామో తెలుగుదేశానికి అవకాశం కూడా రాదు. బీజేపీ ఉన్న చోట తెలుగుదేశానికి ఎట్లా అవకాశం వస్తుంది? బీజేపీ లేకపోగా బీజేపీ టీడీపీతో పొత్తులో ఉంది, ఇంకా పంచాయతీ లేదు. సో అందువల్ల బీజేపీ లేని రాజకీయ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి టీడీపీ ఎత్తుగడ. ఎలాగూ హిందూ కన్సాలిడేషన్ అనేది బీజేపీ చేయడం లేదు గనక, బీజేపీ తమతో పాటే కూటమిలో ఉంది గనక ఆ హిందూ ఓట్ కన్సాలిడేషన్ కు చంద్రబాబు నాయుడు ఎత్తుగడ. అందుకే మీరు గమనించండి, ఆర్ఎస్ఎస్ చీఫ్ తో కలిసి మీకు మాట్లాడుతుంటారు. ఇప్పుడు జగన్నాథ యాత్రలో పాల్గొంటూ మతాన్ని రాజధానిని మిళితం చేస్తూ ఉంటారు. తిరుపతి లడ్డుపై కూడా ఇంత వివాదం చేశారు. సో ఇవన్నీ కూడా మీకు బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ లో పవర్ఫుల్ గా లేదు గనక, ఆ గ్యాప్ ఉంది గనక ఆ గ్యాప్ను తాము పూడ్చుకుందామనేది, తాము ఉపయోగించుకుందామనేది తెలుగుదేశం ఎత్తుగడ. ఈ ఎత్తుగడ తాత్కాలికంగా ప్రయోజనాలు ఇవ్వవచ్చు, నేను కాదని కూడా అన్నాను. కానీ లాంగ్ టర్మ్ లో ఎప్పుడు కూడా హిందుత్వ పాలిటిక్స్ కు సింబల్ గా చంద్రబాబు నాయుడు చూడరు. మోడీనే చూస్తారు, బీజేపీనే చూస్తారు. ఇవాళ బీజేపీ టీడీపీ సంబంధాలు బాగున్నాయి కనుక పంచాయతీ లేదు. కానీ ఒక్కసారి మీరు బీజేపీ పాలిటిక్స్ కు ఆంధ్రప్రదేశ్ లో అక్సెప్టబిలిటీని చంద్రబాబే పెంచి, తెలుగుదేశమే పెంచిన తర్వాత ఆర్ఎస్ఎస్ పరివార పాలిటిక్స్ కు తర్వాత ఆ పాలిటిక్స్ టీడీపీకి ఉపయోగపడే ప్రసక్తే లేదు. మీకు ఒక్కసారి హిందుత్వ వాదన కరెక్ట్ అనే భావన ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఆవహిస్తే అది భారతీయ జనతా పార్టీకి బెనిఫిట్ అవుతుంది తప్ప మీకు టీడీపీకి ఎందుకు బెనిఫిట్ అవుతుంది? సో అట్లా అల్టిమేట్ గా బీజేపీ ఇప్పుడు ఉపయోగించుకోలేకపోవచ్చు. కానీ ఇప్పుడు మీ పొలంలో వచ్చి వేరే వాళ్ళు విత్తనాలు వేస్తారు, మీరు పట్టించుకోరు, దున్నుతారు, మీరు పట్టించుకోరు, విత్తనాలు వేస్తారు, మీరు పట్టించుకోరు, నీళ్లు నారు పెడతారు, పట్టించుకోరు, మీరు నీరు పోస్తారు, పట్టించుకోరు. నీరు పోసి పంట కోతకు వచ్చినాక మీరు వెళ్తారు. పంట ఎవరిది అవుతుంది? మీది అవుతుందా వాళ్ళది అవుతుందా? సో రేపు ఏమైనా పంచాయతీ రెవెన్యూ వాళ్ళ దగ్గర పోతే నా పొలంలో ఎవరు పంట వేస్తే నాకే కదా, అల్టిమేట్గా మీ పొలం కదా, అల్టిమేట్గా మీరు ఓనరు కనుక ఎవరు దున్నినా, ఎవరు విత్తనాలు వేసినా, ఎవరు ఎరువులు వేసినా, ఎవరు నారు పోసినా, ఎవరు నీరు పోసినా కోత సమయంలో అది నీదే అవుతుంది, నీ పొలం కనుక. ఇది కూడా అంతే. ఇప్పుడు హిందుత్వ పాలిటిక్స్ కు సారవంతంగా ఆంధ్రప్రదేశ్ నేలను టీడీపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు దాన్ని మారుస్తున్నారు, విత్తనాలు వేస్తున్నారు, ఎరువులు వేస్తున్నారు, హిందుత్వ రాజకీయ వటవృక్షానికి నాటుతున్నారు. అది రేపు వటవృక్షం అయిందనుకోండి, మీకు ఆటోమేటిక్ గా బెనిఫిట్ ఆ ఫలాలు ఇచ్చే టైంలో భారతీయ జనతా పార్టీ వస్తుంది. వీళ్ళెందుకుంటారు? మీరు హిందుత్వ వృక్షం మహావృక్షమై ఫలాలు, హిందుత్వ పాలిటిక్స్ అని చెప్పి మహావృక్షమై ఫలాలు ఇచ్చే సమయంలో, రాజకీయ ఫలాలు ఇచ్చే సమయంలో బీజేపీ వచ్చి కోసుకుంటుంది, వీళ్ళకి అవకాశం ఇస్తుంది ఎప్పుడు. సో అందువల్ల టీడీపీకి అయితే అర్థమవుతుంది. లాంగ్ టర్మ్ లో అర్థమైనా అప్పటికి ఉపయోగం ఉండదు. మమతా బెనర్జీ చేసింది అదే కదా, బీజేపీతో పొత్తు పెట్టుకుని బెంగాల్లో బీజేపీకి ఎంట్రీ ఇచ్చింది. ఏం జరిగింది? అక్కడికి మమతా బెనర్జీని ఫుట్బాల్ ఆడుతుంటే ఆమె బంగాళాఖాతంలో వాడవాలా లేకుంటే బెంగాల్లో ఉండాలా అర్థం కాని పరిస్థితులు నెట్టివేయబడ్డది. మమతా బెనర్జీ దుస్థితి మనం చూస్తున్నాం కదా. ఎంట్రీ ఇచ్చింది బీజేపీ, ఎంట్రీ ఇచ్చింది మమతా బెనర్జీ. లెఫ్ట్ కు వ్యతిరేకంగా పోరాడటానికి బీజేపీ సహకారాన్ని తీసుకున్నది. లెఫ్ట్ వెళ్ళిపోయింది, 10 ఏళ్ళు రూల్ చేసింది. 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు బీజేపీ అటాక్ చేస్తుంటే అసలు పార్టీ ఎగ్జిస్టెన్సే క్వశ్చన్ అవుతుంది. సో అందువల్ల రాజకీయాల్లో ఈ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ వేరు, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ వేరు. షార్ట్ టర్మ్ గా హిందుత్వ పాలిటిక్స్ కి ఎవరు కూడా ఇక్కడ బ్రాండ్ లేరు కనుక నేను తాను బ్రాండ్ అంబాసిడర్ కావాలని పవన్ కళ్యాణ్ ఆలోచించవచ్చు, చంద్రబాబు నాయుడు ఆలోచించవచ్చు. పవన్ కళ్యాణ్ డిఫరెంట్. పవన్ కళ్యాణ్ ప్రధాన పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ అనేది మెయిన్ పార్టీ కాదు. మెయిన్ పార్టీ టీడీపీ ఉంది కనుక రేపు అనివార్యంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్న పాలిటిక్స్ మీరు చూడండి. 10 ఏళ్లకు 15 ఏళ్లకు నేను ఈ మాట మమతా బెనర్జీ విషయంలో 15 ఏళ్ల కింద చెప్పాను. 2003, 2005 ఆ ప్రాంతంలో అనేక సార్లు చెప్పాను ఈ మాట. అప్పుడు టీవీ, యూట్యూబ్ లేవు, కావాలంటే ఉండేవేమో. టీవీలలో చెప్పాను, మీకు బీజేపీకి ఎంట్రీ ఇస్తోంది మమతా బెనర్జీ, వాజ్పేయి ప్రభుత్వంలో ఉంది, మీరు చూడండి. తర్వాత బీజేపీ మేకై కూర్చొని మమతా బెనర్జీకి అడ్రస్ కూడా వేస్తుంది, ఇప్పుడు లెఫ్ట్ ను ఓడించడానికి ఉపయోగించుకుంటోంది అని చెప్పారు. ఏం జరిగింది? అప్పుడు
అప్పుడు నమ్మలేదు ఎవరు. ఇప్పుడు అనుభవం తెలుస్తుంది కదా, ఇదే మళ్ళీ 10-15 ఏళ్ళకి మళ్ళీ రిపీట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు బెంగాల్లో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, దేశమంతా బీహార్లో జరిగింది. బీహార్లో జరగలేదు, జేడీ ఇప్పుడు ఎక్కడుంది? సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్కసారి ఐడియాలజికల్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఐడియాలజీ ముందు వెళ్తుంది, పాలిటిక్స్ తర్వాత వెళ్తుంది. మీరు నార్త్ ఈస్ట్ అంతా చూడండి, బీజేపీ మొదలు ఐడియాలజికల్ గా ఎక్స్పాండ్ అయింది. మీకు ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ జంగల్ మహల్ ప్రాంతంలో దశాబ్దాల క్రితమే మొదలైంది, ఇప్పుడు కాదు. మీకు ఒక్క నార్త్ ఈస్ట్, అస్సాము, బెంగాలు, ఈస్ట్ మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ మొదలు ఎక్స్పాండ్ అయింది. ఆర్ఎస్ఎస్ ఎక్స్పాండ్ అయ్యాక బీజేపీ ఎక్స్పాండ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా హిందుత్వ పొలిటికల్ వాతావరణాన్ని టీడీపీ పెంచి పోషిస్తోంది. బీజేపీకి ఆ శక్తి లేదు. టీడీపీ, జనసేన, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెంచి పోషిస్తున్నారు. ఇవాళ జగన్ను ఎదుర్కోవటానికి వారికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. రేపు అది ఎంత ఉపయోగపడుతుందన్న తర్వాత లేదు, ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. తమిళనాడులో విజయ్ క్రిస్టియన్ అని తెలిసి కూడా ప్రజలు ఓట్లేశారు, అది వేరే విషయం. జగన్ క్రిస్టియన్ తెలిసి కూడా 2019లో ఓట్లేశారు. భారతదేశంలో అది ఇష్యూ అవుతుందా అనేది క్వశ్చన్. బట్ స్టిల్ అయినా తాత్కాలికంగా జగన్ ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. కానీ మీకు లాంగ్ టర్మ్ లో జగన్ బీజేపీ ఛాలెంజర్ గా మారిన రోజు ఉపయోగం ఏమవుతుందో అనేది తెలుస్తుంది. ముద్రగడ మరణం తర్వాత ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు నాదెండ్ల మనోహర్, మంత్రి, అలాగే జనసేన నేత. ముద్రగడ గారికి గవర్నర్ పదవి ఆఫర్ చేశాం 2024 ఎన్నికలకు ముందు, కానీ ఆయన రాలేదు అని చెప్పేసి. బాగా గుర్తు, ఎన్నికలకు ముందు కొంతమంది పెద్దలు మన పార్టీలో పద్మనాభం గారిని సంప్రదించి పార్టీకి ఉపయోగపడతారు, మీరు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందనే విషయం ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం, పద్మనాభం గారికి జనసేన పార్టీ నుంచి మాట ఇవ్వండి, కూటమిలో భాగంగా అటు భారతీయ జనతా పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం, తప్పకుండా ఆయనకి గవర్నర్ పదవి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం మనం జనసేన పార్టీ నుంచి అని ఆ విషయం కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది నాకు గుర్తొచ్చి నేను మీ అందరితో పంచుకుంటున్నాను. కాబట్టి బాగా గుర్తు, ఎన్నికలకు ముందు. సో అలాంటి ఆఫర్ ఏమీ ఇవ్వలేదు అని చెప్పేసి ముద్రగడ అనుచరులు ఇప్పుడు రియాక్ట్ అవుతూ ఉన్నారు సార్. అంటే పవన్ కళ్యాణ్ అడిగితే, లేకపోతే నాదెండ్ల మనోహర్ అడిగితే భారతీయ జనతా పార్టీ గవర్నర్ పదవి ఇస్తుందా అంటే ఇప్పటికైతే కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు. మోడీ కేబినెట్ లో జనసేన మంత్రే లేదు. నాకు గుర్తున్నంత వరకు ఒక్క ఎంపీ ఉన్న వాళ్ళు కూడా మంత్రులుగా ఉన్నారు. మరి జనసేన తీసుకోలేదా, బీజేపీ ఇవ్వలేదా తెలియదు. బహుశా తీసుకోకపోవచ్చని నమ్మకం, ఎందుకంటే అన్ని పార్టీలకు ఇచ్చారు కదా. కానీ తెలుగుదేశం పార్టీకే గవర్నర్ పదవులు ఇవ్వడం లేదు బీజేపీ. మీరు అశోక్ గజపతి రాజు లాంటి అజాత శత్రువు, సీనియర్ నాయకుడు, మచ్చలేని రాజకీయ నాయకుడు కదా. అశోక్ గజపతి రాజు అంటే రాజకీయాలకు అతీతంగా అందరూ గౌరవించే నాయకుడు. అలాంటి ఒక టవరింగ్ లీడర్కే మీకు గవర్నర్ పదవి మొన్న అది కూడా గోవా గవర్నర్ గా ఇచ్చారు. మీకు వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చుకోవటానికి సరిపోతలేదు. బీజేపీకి దశాబ్దాల పాటు సేవలు అందించిన అనేక రంగాల వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ ఇప్పుడు చూడండి, మీరు ఒక్కొక్కరిని, హరిబాబును ఒక దగ్గర అకామిడేట్ చేశారు, దత్తాత్రేయ మీకు అంతకుముందు వి రామారావుతో స్టార్ట్ అయింది వాజ్పేయి టైంలోనే, సిక్కిం గవర్నర్గా పెట్టారు. తర్వాత వి రామారావు ఇది సీనియర్ మోస్ట్ బీజేపీ లీడర్. మీకు ఆ తర్వాత మీకు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు కేంద్ర మంత్రి అయ్యారు, మీకు మహారాష్ట్ర గవర్నర్ అయ్యారు. దత్తాత్రేయ హర్యానా గవర్నర్ అయ్యారు. ఆ తర్వాత ఇంద్రసేనారెడ్డి మరో సీనియర్ నాయకుడు త్రిపుర గవర్నర్గా ఉన్నారు. మీరు చూడండి, బీజేపీ యొక్క సీనియారిటీ సడన్గా ఇవ్వదు. సీనియర్ మోస్ట్ లీడర్లను ఆర్డర్లో అకామిడేట్ చేస్తూ ఉంటుంది. ఆర్డర్లో ఒక రకంగా మీకు ఎక్కడి నుంచి వి రామారావు, విద్యాసాగర్ రావు, దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి దాకా వచ్చింది. ఇప్పుడు ఇంద్రసేనారెడ్డి తర్వాత నెక్స్ట్ జనరేషన్కు తెలంగాణ నుంచి ఏమన్నా గవర్నర్ వచ్చే అవకాశం. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే నాకు కమ్మపడి హరిబాబుకి ఒక్కరికే వచ్చినట్టుంది గవర్నర్కు. సో నెక్స్ట్ అందువల్ల బీజేపీలోనే తెలుగు రాష్ట్రాల వాళ్ళ గవర్నర్లు కష్టం అవుతుంది. ఎందుకంటే బీజేపీకి బలమైన రాష్ట్రాలకు చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది కాక ఆర్ఎస్ఎస్ ఆలోచన ధారను సమాజంలో అనేక రూపాల్లో కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో బ్యూరోక్రసీలో ఉంటారు. ఈవెన్ ఆర్మీలో కూడా కొంతమందికి పదవులు ఇస్తూ ఉంటారు. జ్యుడిషియరీ నుంచి రిటైర్ అయిన వాళ్లకు అకామిడేట్ చేస్తుంటారు. అందువల్ల మీకు జనసేన పట్టుబడితే మరి మోడీకి, పవన్ కళ్యాణ్కున్న సాన్నిహిత్యం వల్ల వస్తుందా అంటే టీడీపీ అడిగితేనే రాంది గవర్నర్ పదవులు పెద్దగా.
వస్తుందా అనేది ఒక క్వశ్చన్. ఓకే, రావచ్చు అనుకుంటే ముద్రగడ పద్మనాభంకు గవర్నర్ పదవి ఆఫర్ చేశారన్నది అసలు ఒక చిన్న లీక్ ఇచ్చిన 2024 ఎన్నికలకు ముందు చిన్న లీక్. మీకు కాపు ఓటర్లు ముద్రగడ మద్దతు ఇచ్చే కాపు ఓటర్లు ఉంటారు కదా, జనసేన వెనకాల కాపు ఓటర్లే కాదు, జనసేనలో వెనకాల లేకపోయినా ముద్రగడ అంటే అభిమానం ఉన్న కాపు సమాజం పాజిటివ్గా రియాక్ట్ అయ్యేది కదా. ఎందుకు ఇవ్వలేదు మరి? ఒక చిన్న లీక్, ముద్రగడకు గవర్నర్ పదవి అని కనుకుంటుంటే బహుశా ముద్రగడ మీద ఒత్తిడి కూడా పెరిగేదేమో. కనీసం ఇన్ని రోజులు కాపు సమాజం కొరకు పనిచేశారు, ఒక ఈ దశలో కనీసం గవర్నర్ అవుతాడు మా నాయకుడు ఒక సంతృప్తి ఉండేది కదా ప్రజలకు. సో అందువల్ల రాజకీయ పార్టీలు ఆ లీక్స్ ఇస్తాయి, సాధారణంగా పొలిటికల్గా బెనిఫిట్ అవుతుందని. అయినా ఇప్పుడు అంటే ప్రయోజనం ఏంటి? గత జల సేతు వందనం కదా. బహుశా మేము ముద్రగడను గౌరవించాం, ఇప్పుడు మరణానంతరం ముద్రగడ ఇమేజ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. బతికుండగా ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నవారు కూడా బతికుండగా ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నాడు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు, ఆయన చంద్రబాబు నాయుడు విమర్శించాడు, పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇవన్నీ కంప్లైంట్స్ ఉండొచ్చు. ఒక్కసారి చనిపోయాక ఈ కంప్లైంట్స్ ఉండవు. చనిపోయాక ఆయన కాపు సమాజానికి చేసిన సేవలే గుర్తొస్తాయి. ఆయన రాజకీయాల్లో ఎలాంటి ఆరోపణలు లేకుండా అవినీతికి దూరంగా ఉన్న ఆయన వ్యక్తిత్వము, ముక్కుసూటితనము, ఎవరితో రాజీ పడని స్వభావము, ఇవన్నీ కూడా మీకు మరణానంతరం అవన్నీ హైలైట్ అవుతాయి. హైలైట్ అయ్యే వరకు కాపు సమాజంలోను, అసలు ఓవరాల్ సమాజంలో కాపులే కాదు, అయ్యో ముద్రగడ కన్నా చాలా జూనియర్లు కూడా రాజకీయాల్లో ఇదే కాపు సామాజిక వర్గాన్ని ఉపయోగించుకొని పెద్ద పెద్ద పదవులు తెచ్చుకున్నారు కదా అని ముద్రగడ అభిమానించే సగటు వ్యక్తి అభిమానించాల్సిన అవసరం లేదు. ముద్రగడ రాజకీయ ప్రస్థానాన్ని ఫాలో అయిన ఏ తెలుగు బిడ్డ అయినా అనుకుంటారు, అయ్యా ముద్రగడ ఇంత కంట్రిబ్యూషన్ కాపు సమాజానికి ఉంటే మేము కాపులము అని చెప్పుకొని, మేము కాపు కులంలో పుట్టలేదా అని చెప్పుకొని, లేదా కాపు సామాజిక నేపథ్యాన్ని ఉపయోగించుకొని పెద్ద పెద్ద పదవులు తెచ్చుకుంటున్నారు చాలామంది. ముద్రగడ ఒక 2 సార్లు మంత్రిగా ఉన్నారు. ఆయనే ఒక రకంగా చెప్పాలంటే కాపుల నుంచి ముఖ్యమంత్రి పదవికి అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన క్యాండిడేట్ కదా. నిజంగా చెప్పాలంటే వాజ్ వన్ ఆఫ్ ది టాప్ కంటెండర్స్ అయ్యేవారు కదా. సో బహుశా ఆయన అలా తన రాజకీయ పదవుల కొరకు, తన రాజకీయ భవిష్యత్తు కొరకు తన సామాజిక వర్గాన్ని ఉపయోగించుకున్న చరిత్ర లేదు. మీరు గమనిస్తే దానికి భిన్నమైన చరిత్ర ఏంటంటే తన సామాజిక వర్గ ప్రయోజనాల కొరకు తన రాజకీయ జీవితాన్ని ఫలంగా పెట్టాడు. ముద్రగడ ఈజ్ కంప్లీట్లీ ఇప్పుడున్న పొలిటీషియన్లకు భిన్నమైన పొలిటీషియన్. సాధారణంగా పొలిటీషియన్లు తమ సామాజిక నేపథ్యాన్ని ఉపయోగించుకొని పదవులు పొందుతూ ఉంటారు. ఒక్కసారి పదవులు వచ్చాక సామాజిక నేపథ్యాన్ని డిజోన్ కూడా చేసుకుంటుంటారు. కానీ మీకు ముద్రగడ ఇందుకు విరుద్ధం. తన రాజకీయ పదవుల్ని, తన రాజకీయ అవకాశాలని, తన రాజకీయ ప్రయోజనాల్ని కాపుల ప్రయోజనాలు వచ్చినప్పుడు వదిలేశాడు. మీకు రిజైన్ చేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అసలు తిరగబడ్డ ఎన్టీ రామారావు నుంచి మొదలుకొని చంద్రబాబు నాయుడు పేరు తిరగబడ్డ తీరు చూస్తే, సో అది ముద్రగడ చరిత్ర. అందువల్ల ముద్రగడకు ఇప్పుడు పెరుగుతున్న ఆదరణ, ఆయన పట్ల కూటమి పక్షాలు వ్యవహరించిన తీరు, తుని ఘటన తర్వాత కేసులు, ఆయన హంగర్ స్ట్రైక్ అప్పుడు ఆయన ఫ్యామిలీతో పోలీసులు డీల్ చేసిన వ్యవహారాలు, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి అంటూ జనం గుర్తు తెచ్చుకుంటున్నారు. బహుశా దాని నుంచి బయటపడటానికి ముద్రగడకు అంటే మాకు గౌరవం, మా వైపు వస్తే మేము గవర్నర్ పదవి ఇచ్చేవారం, అది నిజమో నిజం కాదో నాకు తెలియదు, కానీ ఆ ప్రస్తావన ఇప్పుడు చేయడం వెనకాలన్న ఉద్దేశం అది. ఇప్పుడు చేయడం వల్ల ఫలితం ఏంటి? దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఇక 3 Idiots సినిమాలో ఫున్సుక్ వాంగ్డు క్యారెక్టర్ సోనం వాంగ్చుక్దే అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు కదా సార్. తాజాగా చాతుర్ ఓమి వైద్య కూడా అదే అన్నారు. ఐ డోంట్ వాంట్ ఫున్సుక్ వాంగ్డు టు డై అని చెప్పేసి సోనం వాంగ్చుక్ ని ఉద్దేశించి మాట్లాడారు. ఒకసారి చాతుర్ బైట్ ప్లే చేయండి. Wangdu to die. Hello idiots, Pehchana. This is Omi Vaidya, Chatur from 3 Idiots and Sadiq from The Office, and I have an important message for you. Yes, and I don't really do this very often, so please listen up. Did you know that Funsuk Wangdu from 3 Idiots, the character that Amir Khan plays, is actually based on
a real-life Ladakhi engineer, innovator, educator, reformer named Sonam Wangchuk. I've met this guy. He's a pretty interesting character. He has done some incredible stuff in his life, and he seems pretty humble, you know, which is kind of fantastic. I suggest you look him up and see what he's up to, because right now he is on a very long hunger strike. It's over many weeks, and his blood sugar has gone down very much. I don't know if you've heard about this. I don't know if the media is reporting this, but this is a pretty important thing. Now, why is he on the hunger strike? Well, he has some issues with the education system in India. He has some issues with independence for Ladakh and environmentalism. And whether you agree with him or not, I don't really want this guy to die. You know, I think he's a pretty impressive person, and I would like. కానీ అమీర్ ఖాన్ అంటూ ఉన్నారు సార్, 3 Idiots నాట్ బేస్డ్ ఆన్ సోనం వాంగ్చుక్ అని చెప్పేసి. Oh, thank you. It was a film that, of course, has had a deep impact for us when we were growing up, and you were inspired by a certain person, Sonam Wangchuk. That's what I'm told. No, that's not true actually. No. No. That is a misconception. Okay. I didn't know about Mr. Sonam at that time when we were doing the film 3 Idiots. I know that I saw a video of Chatur. Yeah. Just recently he said that. Yes. No, he's wrong. Maybe that's what Chatur was thinking. But I want to tell you that neither Raju nor Abhijat were the 2 writers, nor I. We didn't know about Mr. Sonam. However, what Mr. Sonam is doing is good work in any case. He doesn't have to be based on the character of 3 Idiots for us to respect him and the work that he does. But what do you have to say anything about this? This is from a factual point of view. చతుర్ వ్యాఖ్యల్ని అమీర్ ఖాన్ ఖండిస్తూ ఉన్నారు సార్, హీఈస్ రాంగ్ అంటూ ఉన్నారు. ఎవరు సార్ ఆ క్యారెక్టర్, ఎవరిది మరి? అంటే మీరు ఆ మొత్తం ప్లే చేయలేదు, దాంట్లో సగం కట్ చేసినట్టున్నారు. అమీర్ ఖాన్ బైట్ లో అమీర్ ఖాన్ అది కూడా చెప్పాడు, సోనం వాంగ్చుక్ ఆరోగ్యం గురించి అందరము ఆవేదన చెందుతున్నామని మరికొంత విషయం కూడా ఉంది అందులో. సో అది కాంటెక్స్ట్, అది మిస్ కావడం వల్ల కాంటెక్స్ట్ ఏంటి అంటే అది ఇంకా కాస్త డీటెయిల్ గానే ఉన్నట్టుంది నాకు గుర్తున్నంత వరకు. సో మీకు ఇందులో ఇష్యూ ఏంటి అంటే సోనం వాంగ్చుక్ ఫాస్ట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆయనను డాక్టర్స్ లిఫ్ట్ చేశారు. సో బట్ సోనం వాంగ్చుక్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు దేశంలో చాలా మంది రియాక్ట్ అయ్యారు. మనం మాట్లాడాం, అందరూ దేశమంతా రియాక్ట్ అయింది, రాజకీయ నాయకులు రియాక్ట్ అయ్యారు. కానీ సో సోనం వాంగ్చుక్ విషయంలో అమీర్ ఖాన్ ఎందుకు రియాక్ట్ కాలేదు అనే ప్రశ్న ఎదురైంది. కారణం ఏంటి అంటే 3 Idiots అని తెలుగులో కూడా వచ్చింది, మీకు గుర్తునే ఉంటుంది, స్నేహితులు అని. సో ఇందులో అమీర్ ఖాన్ క్యారెక్టర్ ఫంగ్సుక్ వాంగ్డు, ఐ థింక్ విజయ్ చేసినట్టుంది అది ఈ పాత్ర. సో మీకు ఇక్కడ కొసెక్సీ పచ్చి పులుసు అని తెలుగులో ఆ క్యారెక్టర్ పేరు అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. సో ఈ మీకు ఫున్సుక్ వాంగ్డు క్యారెక్టర్ ప్లే చేసిన అమీర్ ఖాన్, ఫున్సుక్ వాంగ్డు సోనం వాంగ్చుక్ క్యారెక్టర్ ఇన్స్పైర్ చేసుకుని, పర్సనాలిటీ ఇన్స్పైర్ చేసుకుని క్రియేట్ అయిన క్యారెక్టర్ అమీర్ ఖాన్ ఎందుకు మాట్లాడతలేడు అని ప్రశ్న వచ్చింది మీకు. ఈవెన్ ఆ ప్రశ్న చతుర్ రామలింగం, ఇందులో మరో క్యారెక్టర్ చతుర్ రామలింగం వాస్తవంగా ఒక రకంగా విలన్ క్యారెక్టర్, పూర్తిగా విలన్ అంటే ఆ విలన్ లో అనేక రకాలు ఉంటారు కదా. సో విలన్లు మాట్లాడుతున్న హీరోలు మాట్లాడతలేరు అని, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఎలాగో మాట్లాడతారు. మీకు ఎందుకు చతుర్ రామలింగం మాట్లాడాడు కానీ అమీర్ ఖాన్ ఎందుకు మాట్లాడతలేరు అనేది ఇంకెక్కువ డిబేట్ అయింది. ఈవెన్ డిస్టింగ్విష్డ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ అయిన ప్రశాంత్ భూషణ్ కూడా చతుర్ రామలింగం వీడియోను ట్వీట్ చేస్తూ అమీర్ ఖాన్ మాట్లాడతాడని ఆశిస్తానని కూడా వ్యాఖ్యానించాడు. అందువల్ల ఇదేదో ఒకరిద్దరు అనుకున్నది, నాగేశ్వర్ అనుకున్నది కాదు. ఫున్సుక్ వాంగ్డు అనే క్యారెక్టర్ 3 Idiots లో అది సోనం వాంగ్చుక్ లైఫ్ ను ఇన్స్పైర్ అయినటువంటి క్యారెక్టర్ అని సమాజంలో అందరూ అనుకుంటారు. సో ఎప్పుడైతే అమీర్ ఖాన్ ఎందుకు మాట్లాడతలేడు, అది కూడా చతుర్ రామలింగం రియాక్ట్ అయ్యాక కూడా
సో అమీర్ ఖాన్ ఒక పాత్ర పోషించాడు అందులో, ఫున్సుక్ వాంగ్డో పాత్ర, మీకు చతుర్ రామలింగం ఒక పాత్ర పోషించాడు. అందువల్ల చతుర్ రామలింగం ఒక రకంగా, అమీర్ ఖాన్ ఇంకో రకంగా ఎందుకు అనుకుంటారు? సో మనకు అర్థం కావాల్సింది, ఇద్దరు ఒకే సినిమాలో నటించినప్పుడు ఇద్దరికి రెండు రకాల అభిప్రాయాలు ఎందుకంటే చతుర్ రామలింగంకేమో ఫున్సుక్ వాంగ్డో అనేది సోనం వాంగ్చుక్ క్యారెక్టర్ లైఫ్ ఆధారంగా రూపొందించిన క్యారెక్టర్ అనిపించింది, అమీర్ ఖాన్ కనిపించలేదు. కానీ అది లడక్ లోనే జరిగింది. సో మీకు ఫున్సుక్ వాంగ్డో లాస్ట్ కు లడక్కి వెళ్తాడు అమీర్ ఖాన్, అది కూడా సోనం వాంగ్చుక్ స్కూల్లోనే షూటింగ్ జరిగిందని కూడా అన్నాడు. బట్ ఎంతైనా ఒక ఇంజనీరు, ఎడ్యుకేషన్ ఇన్నోవేటరు, లడక్ లో పనిచేయడం, ఇవన్నీ కూడా సోనం వాంగ్చుక్ ఫీచర్సే. మీకు అమీర్ ఖాన్ కూడా సేమ్ ఒక ఇన్నోవేటరు, ఒక ఎడ్యుకేటరు ఆ పాత్ర ఫున్సుక్ వాంగ్డో పాత్ర. సో ఆ పాత్రలో స్పష్టమైన పోలిక ఉంది. సోనం వాంగ్చుక్ గురించి చదివిన వారు, విన్నవారు, ఈ 3 Idiots చూసిన వారు కరెక్ట్ గా అర్థమవుతుంది. బట్ ఎస్, అమీర్ ఖాన్ మే బి రైట్ ఇన్ సమ్ వే. కంప్లీట్ గా సోనం వాంగ్చుక్ బయోపిక్ ఏం కాదని, సోనం వాంగ్చుక్ ను కంప్లీట్ గా రిఫ్లెక్ట్ చేయొచ్చు, రిప్రజెంట్ చేయకపోవచ్చు. కానీ ఓవరాల్ గా సోనం వాంగ్చుక్ చేసినటువంటి కృషి, చేస్తున్నటువంటి కృషికి 3 Idiots లో అమీర్ ఖాన్ పోషించిన ఫున్సుక్ వాంగ్డో కృషికి కంప్లీట్ పోలిక ఉంది. అందుకే అలా అనుకుంటున్నారు. సో ఆ పోలిక అది ముందే అనుకొని సోనం వాంగ్చుక్ లైఫ్ గురించి చదివి ఈ పాత్ర పెట్టారా, లేదా ఈ పాత్ర అనుకోకుండా సోనం వాంగ్చుక్ కృషికి రిలేట్ అయిందా అది తెలియదు. చతుర్ రామలింగమేమో అనుకోనే పెట్టారనేది ఆయన వాదనలో వచ్చేది. ఫున్సుక్ వాంగ్డో ఇది నథింగ్ బట్ సోనం వాంగ్చుక్ అని చెప్తున్నాడు. అమీర్ ఖాన్ ఏమో అలా కాదు అంటున్నాడు. బట్ ఏదైనా సోనం వాంగ్చుక్ అనే రియల్ లైఫ్ క్యారెక్టర్, ఫున్సుక్ వాంగ్డో అనే రియల్ లైఫ్ క్యారెక్టర్ మధ్య పోలికెత్తున్నది, అంతవరకు అనుమానం లేదు. అయితే అమీర్ ఖాన్ చాలా మెచ్యూర్డ్గా రెస్పాండ్ అయ్యాడు. సో ఈ వివాదానికి చాలా ఎలా అమీర్ ఖాన్ నోరు విప్పుతాడు అనుకున్నారు అందరూ, కానీ చాలా క్రియేటివ్ గా, చాలా మెచ్యూర్డ్ గా రియాక్ట్ అయ్యాడు. ఎస్, ఇది ఫున్సుక్ వాంగ్డో క్యారెక్టర్ అనేది తాను పోషించిన 3 Idiots లో తాను నటించిన ఫున్సుక్ వాంగ్డో క్యారెక్టర్ సోనం వాంగ్చుక్ ఆధారంగా కాదు అని చెప్తూనే, అయినా 3 Idiots లో క్యారెక్టర్ అయినందుకు సోనం వాంగ్చుక్ గౌరవించాల్సిన అవసరం లేదు. సోనం వాంగ్చుక్ చాలా గౌరవనీయమైన పని చేస్తున్నాడు, వి షుడ్ రెస్పెక్ట్ హిస్ వర్క్ అన్నాడు. కేవలం 3 Idiots లో క్యారెక్టర్ అయితేనే రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అంటూ, ఆయన ఆరోగ్యం గురించి అందరికీ ఆందోళన ఉంది, ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది అని ఆందోళన కూడా వ్యక్తం చేశాడు. అంటే ఒక రకంగా సినిమా విషయంలో తన అభిప్రాయాన్ని చెబుతూనే సోనం వాంగ్చుక్ పట్ల తనకున్న రెస్పెక్ట్ ను ప్రకటించాడు. సోనం వాంగ్చుక్ ఫాస్టింగ్ పైన తన కన్సర్న్ కూడా వ్యక్తం చేశాడు. ఆ రకంగా అమీర్ ఖాన్ రియాక్ట్ కాలేదు అన్న విమర్శ నుంచి అమీర్ ఖాన్ ఒక రకంగా ఆన్సర్ చెప్పినట్టయింది. ఆటోల వెనుక రకరకాల కొటేషన్స్ చూస్తూ ఉంటాం కదా సార్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాయించుకుంటూ ఉంటారు. హైదరాబాద్ లో ఒక ఆటో వెనకాల రాసిన ఒక కొటేషన్ ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఆ కొటేషన్ ఏంటంటే, చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్ అని చెప్పేసి, ఎనీ వన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ, జై శ్రీరామ్ అంటూ ఆ కొటేషన్ ఉంది సార్. ఈ కొటేషన్ మీద కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీస్ కంప్లైంట్ చేశారు. వెంటనే అత్తాపూర్ ఎస్ఐ ఆ ఆటో డ్రైవర్ కి కాల్ చేశారు. ఆ కాల్ రికార్డ్ చేశాడు ఆ డ్రైవర్. సోషల్ మీడియాలో ఆ కాన్వర్జేషన్ వైరల్ అయింది. చాలా మంది సోషల్ మీడియాలో ఆటో డ్రైవర్ కి సపోర్ట్ గా కొంతమంది ఉంటే, అటువంటి కొటేషన్స్ రాయడం ఏంటి అని చెప్పేసి ఎస్ఐకి సపోర్ట్ గా కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు, కామెంట్స్ పెడుతూ ఉన్న పరిస్థితి. సో ఆ కాన్వర్జేషన్ ఒకసారి ప్లే చేయండి, ఆడియో. టీజీ 32T2793 మీదేనండి? అవునన్నా. ఎవరన్నా? మీరు ఎవరన్నా? మాట్లాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. చెప్పండి అన్న. ఎస్ఐని మాత్రం చెప్తాను, మీ అన్న కాదు కానీ. సార్ చెప్పండి సార్. మీ ఆటో ఎక్కడుంది? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. ఎక్కడ మీరు ఉన్నది? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. ఏంటి సార్? నీ ఆటో నీదేనా? అవును సార్, నాదే. నువ్వు కాల్ చేసింది దేనికోసం తెలుసుకోవచ్చు సార్. ఆటో వెనక ఏం రాసినా నువ్వు? సార్ ఆటో వెనకాల ఏం రాసినా? ఏమైనా రాసినావా? అవును సార్. ఎవరు రాయమని చెప్పింది అట్లా?
అర్థం కాదు. నీకు హైదరాబాద్ లో నాకు బండి నడిపేటప్పుడు అవన్నీ రాయడానికి తెలియదా? అంటే ఇప్పుడు మధ్య బండి మీద రాసుకోండి కదా సార్, కొటేషన్ రాసుకోండి. ఎవరికి నచ్చినా వాళ్ళు రాయించుకున్నారు కదా సార్. నీకు ఏ ఊరి మీది? నాది వనపర్తి సార్. వనపర్తి. హైదరాబాద్ రూల్స్ అంటే కొంచెం వేరే ఉంటాయి. అది తెలుసుకుని అడిగారు. ఫస్ట్ నువ్వు నీ ఆర్డర్స్ తీసుకురా, అంత తీసుకురాని కంప్లైంట్ వచ్చింది నీ ఆర్డర్. అది కంప్లైంట్ ఇచ్చిన సార్. నువ్వు ఫస్ట్ రాబాబు నీకు చెప్పాలి ఏంది. అవును సార్. లేకపోతే మేము రమ్మంటావా? అవును సార్, కంప్లైంట్ ఇచ్చింది. ఎవరు ఏంటి కోసం ఇచ్చిండ్రు? నువ్వు ఏం రాస్తున్నావు నీకు తెలియదా? అవును సార్, నేను అడుగుతున్నా కదా సార్. ఇప్పుడు ఎవరు ఇచ్చారు అనేసి నీకు అవన్నీ చెప్పదు. కంప్లైంట్ ఇచ్చింది చెప్పు. మాకు 100 వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రాను రా అవన్నీ చెప్పారు. కొన్ని చెప్పకూడదు అట్లా. అవును సార్, మీరు ఏమైనా తెలియదు ఎట్లా వస్తుంది చెప్పండి సార్. నీకు తెలుగు అయితే అర్థమవుతుందా? నువ్వు రాసుకునేది చట్ట ప్రకారం నేరం మాట రాసుకోకూడదు. అవును సార్, నాకు అర్థం అవుతుంది. నువ్వు చెప్పేది అదే ఏంటి కోసము ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? నువ్వు ఏం రాస్తున్నావు చెప్పు. అసలు చదువు ఏం రాసుకున్నావు? ఏం రాసా సార్ నేను? అసలు చదువు నువ్వు తెలుసు చదువు చదువు సార్. నీ ఆటో వెనకాల ఏం రాసుకున్నావా చదువు అంటున్నా. ఏం రాసుకున్నావు తెలుసా నీకు? తెలుసు సార్. ఏం రాసుకున్నావు చెప్పు. ఒక నిమిషం చెప్తా సార్. చెప్పు. చదువుతున్నావా నువ్వు? చదువుకున్నా సార్. ఎంత చదువుకున్నావు? 10 చదివినా సార్. 10 చదివినావా? ఏం చదువుతున్నావు? ఏం రాసి చెప్పు చెప్పు. అంటే గడ్డమే అంటే హిందూ అంటే వేరే వేరే ఉంటుంది ఎట్లా? నేను అనట్లేదు కదా సార్. అది నువ్వు రాసుకున్నా దాని మీనింగ్ అదే బాబు. నువ్వు రాసుకున్న దాని మీనింగ్ అదే. నువ్వు ఓకే దేశం అంటే రాసుకున్నావు ప్రాబ్లం. ఎనీవన్ బార్న్ ఆన్ ద ఎర్త్ అంటే ప్రపంచంలో పుట్టి ప్రతి ఒక్కరు హిందూ అని చెప్పి రాసుకున్న దాని మీనింగ్ అది. అది ఎట్లుంటుంది అంటే పక్క వాళ్ళను మనోభావాలు దెబ్బతింటుంటారు. అట్లా రాసుకోకూడదు, ఉండకూడదు. అయితే గడ్డ మీద పుట్టిన అనేసి ఇప్పుడు గూగుల్లో కొట్టిన నీకు అది వస్తుంది. గూగుల్లో కొట్ట పక్కన పెట్టి నువ్వు అంటే బెటర్ రాసుకో. అందరూ అట్లా ఇప్పుడు గూగుల్లో కొట్టిన వస్తుంది. ఇప్పుడు గూగుల్ అందరికి తెలుస్తుంది. తమాషా చేస్తున్నావు ఏంటి? ఫస్ట్ బండి తీసుకుని గూగుల్ అని చెప్పి నువ్వు నాకు చెప్పాలి. గూగుల్ ఉన్నది నువ్వు బయట రాసుకొని తిరగద్దు. అది గూగుల్ రైట్ సార్. ఇక్కడ అంటే అతని మీద దాడి జరిగింది ఆటో డ్రైవర్ మీద అని జరుగుతున్న ప్రచారం సార్. వెంటనే భారతీయ జనతా పార్టీ ఎంటర్ అయిపోయింది. ఎందుకంటే జై శ్రీరామ్ అని పెట్టారు కదా దానిలో. ఇప్పుడు రాజా సింగ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆటో డ్రైవర్ కి మద్దతుగా. బండి సంజయ్ ఆ ఆటో డ్రైవర్ ని పిలిపించుకుని మరీ అభినందించారు కూడా. హిందూ సంఘాలు ఆటో డ్రైవర్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే ఆ కొటేషన్ అభ్యంతరకరమైన సార్. ఎందుకంటే నువ్వు నీ మతాన్ని మార్చుకుంటే నువ్వు నీ తండ్రిని మార్చుకున్నట్టు అని చెప్పేసి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ నీ కేసు పెడితే దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. ఫోన్ చేసి ఒక పౌరుణ్ణి బెదిరించే రీతిలో మాట్లాడే హక్కు లేదు. అది మొదటి పాయింట్. ఎవరైనా కానివ్వండి. అన్న కూడా నీకు అన్న కాదు సార్ అను. ఇప్పుడు రేపు ఒక ఎమ్మెల్యే రాసుకుంటాడు, రేపు బండి సంజయ్ రాసుకుంటాడు. నువ్వు ఫోన్ చేసి బండి సంజయ్ అడగలవా? సో అందువల్ల మన పౌరుడు ఎవరైనా ఒక పౌరుడే కదా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? ఏమీ రాసుకోకూడదు, ట్రాఫిక్ వయలేషన్ అనుకోండి, అదొక డైమెన్షన్. ఎస్, కానీ అది నాకు తెలిసినంత వరకు ల్యాండ్ ఆర్డర్ పోలీస్ చూడరు, ట్రాఫిక్ పోలీస్ చూస్తారు అది. బట్ స్టిల్ ఏదైనా ఓకే అడగచ్చు, నువ్వు ఏది రాసుకోవద్దని. కానీ మరి అందరి విషయంలో అదే ఉండాలి కదా. ఎమ్మెల్యే అని రాసుకోరా, ఎమ్మెల్సీ అని రాసుకోరా, ప్రెస్ అని రాసుకోరా, అసలు పోలీస్ అని రాసుకుంటారు కదా పోలీస్ అని. రాసుకోకపోతే ఎవరు రాసుకోవద్దు. నేను రాసుకోవడానికి వ్యతిరేకం. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రాసుకోలే. 8 ఏళ్ళు ఉన్నాను. ఇప్పటికి కూడా నేను మీడియాలో ఎప్పటి నుంచి ఉన్నాను? 40 ఏళ్ళు నుంచి ఉన్నాను. నేను ఫస్ట్ నా క్యారియర్ డక్కన్ కార్యకర్తలతో మొదలైంది. తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేసాను, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్లో, అన్స్ ఇండియా పత్రిక 3 ఏళ్ళు ఎడిటర్గా ఉన్నాను, ఓ ఛానల్కి ఎడిటర్ ఇన్ చీఫ్గా ఉన్నాను. ఎన్నడూ కూడా నేను ప్రెస్ అని రాసుకోలేదు. నా ప్రిన్సిపల్ అది, నేను రాసుకోలేదు. మీకు ఈవెన్ బ్లాక్ ఫిలమెంట్ ఉన్నప్పుడు అది తీసేయాలని రూల్స్ వస్తే మా ఎమ్మెల్యేలు ఎవరు తీయలే. ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండేవాడిని. మరి ఎవరు తీస్తలేరు నా డౌట్ వచ్చేప్పుడు కమిషనర్ ట్రాఫిక్ ఉండే సివి ఆనంద్, ఇప్పుడు డీజీపీ, ఫోన్ చేసి అడిగాను, సార్ మరి ఇది రూల్ ఏంటి సార్ అని. అంటే రూల్ అయితే తీయాలంటే ఎవరైనా అన్నాడు. అంటే వెంటనే తీసేయించాను. సో మీరు రూల్ ఫాలో అయితే ఏది రాసుకోకూడదు వెనకాల. నిజం, అది మంచి ట్రాఫిక్ రూల్. ఎందుకంటే అది వెనకాల ఉండేవారు ఈ దృష్టిని మరలుస్తుంది.
ఇప్పుడు ఒక్కసారి మీరు వెనకాల ఒక కొటేషన్ ఉంది లేదా ఒక పేరు ఉంది ఏదైనా ఉందనుకోండి, వెనకాల బండి మీద పోయేవారు దానిపైన ఆటోమేటిక్గా దృష్టి పెడుతుంది. దృష్టి పడే వరకు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ట్రాఫిక్ రూల్స్ వయలేషన్ ఉంటే లెట్ ఇట్ బి యూనిఫామ్. మీకు ఎవరికైతే స్టాట్యుటరీగా హక్కు ఉందో, పోలీస్కి ఉందేమో నాకు తెలియదు, మీకు ఎవరికైతే స్టాట్యుటరీగా హక్కు ఉందో వాళ్ళు రాసుకునేయండి. స్టాట్యుటరీ హక్కు లేని వాళ్ళు ఎవరూ రాయకూడదని కండిషన్ పెట్టండి. కానీ జై శ్రీరామ్ అని రాసిన వాళ్ళకి మాత్రమే ఆ రూల్ ఉంటుంది, ఎమ్మెల్యే అని రాసుకున్న వాళ్ళకి ఆ రూల్ ఉండదు అంటే అది కరెక్ట్ కాదు. ఇక మూడవది, జై శ్రీరామ్ అని రాసుకోవడం తప్పు కాదు. భూమి మీద ఇప్పుడైనా ఆ చేంజింగ్ రిలీజన్ అన్న దానికి కూడా అబ్జెక్షన్ కాదు సబ్ ఇన్స్పెక్టర్ది. భూమి పైన పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే అన్నాడు ఆయన. నేను మీకే అభ్యంతరం దానికి. ఆర్ఎస్ఎస్ చీఫ్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ అన్నాడు కదా, భారతదేశ గడ్డ పైన పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే అని. ఇప్పుడు ప్రపంచం సర్వమానవాళిని మేము హిందువులుగానే గుర్తిస్తామంటే అభ్యంతరం ఏంటి దానికేమి? సో హిందువు అయితేనే భారతీయుడు అని పెట్టాడు అనుకోండి, అదన్నా కాస్త అభ్యంతరకరం అవుతుంది. కానీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు హిందువు అని పెట్టుకుంటే తప్పేంటి? నాకు నిజంగా అర్థం కాని అంశం. అయినా రిలీజియన్ ప్రాపగేషన్ హక్కు లేదా? భారత రాజ్యాంగం ఇచ్చింది కదా, మతాన్ని విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది కదా. మీకు ఓపెన్ గా నీకు మతపరమైన ప్రచారాలు జరగడం లేదా? మత ప్రదర్శనలు చేయడం లేదా? మతపరమైనటువంటి మైకులు పెట్టుకొని ప్రచారం చేయడం లేదా? మీకు ఇవన్నీ ఓపెన్ గా జరుగుతున్నాయి కదా. మతానికి సంబంధించిన పోస్టులు పడడం లేదా? మీకు ఒక ఆటో వెనకాల మత ప్రచారం చేస్తే తప్పైతే ఇవన్నీ తప్పైతాయి కదా. ప్రతి భారత పౌరునికి ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజన్, ఇది ఫండమెంటల్ రైట్. ఇది అయితే ఇతర మతాలను కించపరిస్తే తప్పు లేదు. ఇతర మతాల పట్ల విద్వేషపూరితంగా వ్యాఖ్యానించిన చూపిన తప్పు, అది తప్పు. ఇక్కడ మీకు నా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు నా మతమే రాసుకున్నాడు ఆయన, మీకెందుకు అభ్యంతరం? దానివల్ల ఎవరికైనా ఎక్కడైనా ఏమైనా జరిగిందా? పోనీ ఎవరినైనా మతాన్ని బలవంతంగా మార్చమని చెప్పాడా? మీరంతా బలవంతంగా హిందూ మతంలోకి రండి అని చెప్పలేదు కదా. బలవంతపు మత మార్పిడి తప్పు. ఈవెన్ వాలంటరీగా మతం మార్చుకున్న తప్పు కాదు మన దేశంలో, రాజ్యాంగ రీత్యా అది అలౌడ్. వాలంటరీ కన్వర్షన్ ఆఫ్ రిలీజన్ ఇస్ నాట్ ఎ క్రైమ్. ఫోర్సిబుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజనే. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఎవరైనా ఫోర్స్ చేశాడా? లేదు. నా కారులో నువ్వు హిందూ అయితే, నా ఆటోలో హిందూ అయితేనే ఎక్కువ అన్నాడు, అల్లే కదా. అందువల్ల మనం అనవసరంగా ఒకే మత మార్పిడికి వ్యతిరేకంగా ప్రచారం చేయదలుచుకున్నాడు. బలవంత మత మార్పిడిలు నేరము, స్వచ్ఛందంగా మత మార్పిడి నేరం కాదు. అయినా ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకుంటే మధ్యలో పోలీస్ సెంటర్ కావాలి, ఎవరో కేసు పెడితే ఆయన పిలిచి ఏంద్రబాయ్ ఎందుకు అన్యాయంగా అనవసరంగా ఇష్యూ చేస్తా ఉన్నారు. పోనీ దీనివల్ల ఎవరైనా ఎక్కడైనా ఘర్షణ పడ్డని చూశారా? జరగలేదు కదా. అలాంటప్పుడు మనం అనవసరంగా ప్రతిదాన్ని వివాదం చేసి అతిగా స్పందించడం అనేది కూడా మంచిది కాదు. సమాజంలో నిజంగానే ఎక్కడన్నా మత సామరస్యం దెబ్బతింటే, మత విద్వేషాలు రెచ్చగొడితే, ఇతర మతస్థులు కించపరిస్తే అలాంటి వాటిని మనం ఖచ్చితంగా అంగీకరించకూడదు. లేదు మొరాలిటీ లేదు, ఇతర రెండు మతాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీస్తే, ఎవరైనా తన అభిప్రాయాన్ని భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే అంటే మంచిదే కదా, సంతోషమే కదా. అందరు హిందువులు అయితే పంచాయతీ లేదు కదా. ఇక ఓటరుగా పేరు లేనంత మాత్రాన పౌరసత్వాన్ని కోల్పోయినట్టు కాదు, పౌరసత్వం రద్దయినట్టు కాదు అంటూ సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది సార్. ఓటరుగా పేరు లేనంత మాత్రాన పౌరసత్వం రద్దయినట్టు కాదు, పౌరసత్వాన్ని ఎలక్షన్ కమిషన్ నిర్ధారించలేదు, అనుమానంతో పేరు తొలగిస్తే కేంద్రానికి ఈసీ లేఖ రాయాలి అంటాం సార్. ఏం సార్ ఈ క్లారిటీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే ఇది పౌరసత్వం అనే కాదు, అందులో మీరు ఒక పార్టీ చెప్పారు. ఇంకో అతి ముఖ్యమైన పార్టీ ఏంటంటే ఓటు హక్కు లేనంత మాత్రాన ఇతర సదుపాయాలను తొలగించకూడదు. అది ఇష్యూ. ఇష్యూ పౌరసత్వం అనేది ఆల్రెడీ బీహార్ సార్ పైన ఇచ్చినటువంటి తీర్పులోనే సుప్రీంకోర్టు చెప్పింది. అది కొత్తగా చెప్పింది ఏమీ లేదు, దాన్ని మరోసారి గుర్తు చేసింది. బీహార్ సార్ పైన విచారణ సమయంలోనే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ ద కాన్స్టిట్యూషనల్ అథారిటీ టు డిసైడ్ ద సిటిజన్షిప్. దేశంలో పౌరసత్వాన్ని నిర్ధారించేటువంటి సంస్థ ఎన్నికల కమిషన్ కాదు. ఆ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్ ఎవరు ఓటర్ జాబితాలో ఉండవచ్చు, ఎవరు ఓటర్ జాబితాలో ఉండటానికి వీలు లేదు అనేది మాత్రం
మాత్రమే నిర్ణయించే హక్కున్న సంస్థ. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 9, 10, 11, 12 ఇలా సిటిజన్షిప్ కు సంబంధించిన అంశాలలో ఎన్నికల కమిషన్ ఈజ్ నాట్ ద అథారిటీ. అది యూనియన్ హోమ్ మినిస్ట్రీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖే అథారిటీ. ఎన్నికల కమిషన్ ఓటు హక్కును డినై చేస్తే కేంద్రానికి ఆ సమాచారాన్ని ఇవ్వాలి. ఇంకా మేము ఈ ఫలానా అనుమానాలతో ఓటు హక్కు, అది కూడా కంప్లీట్ ట్రిబ్యునల్ ద్వారా ఎడ్యుకేషన్ అంతా అయిపోయాక అప్పుడు హోమ్ మినిస్ట్రీ దాన్ని ఫాలో అప్ చేస్తుంది. కానీ ఎన్నికల కమిషన్ పౌరసత్వాన్ని నిర్ణయించేది కాదు. ఓటు హక్కు ద్వారా పౌరసత్వం నిర్ణయించబడదు. మన దేశంలో ఓటు హక్కు లేనంత మాత్రం పౌరుడు కాకుండా పోడు. కానీ ఈ వివాదం ఎందుకు వచ్చిందంటే బెంగాల్లో స్టార్ట్ అయింది, బీహార్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు బెంగాల్లో కూడా అయింది. ఏంటంటే మొదలు ఓటర్ జాబితాలో ఉండదు, ఆ తర్వాత ఏం చేస్తున్నా అంటే పాస్పోర్ట్ కూడా ఇవ్వలేదు. రాజగోపాల్ అనే టెలిగ్రాఫ్ పత్రిక సంపాదకులు ఆయన ఓటర్ జాబితాలో లేకపోతే ఆయన పాస్పోర్ట్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల అమెరికాలో ఆయన కూతురు పెళ్లికి ఆయన పోలేకపోయాడు. ఆఖరికి కేరళ, ఆయన మలయాళీ, ఒక ఆయన కోల్కతాలో సెటిల్ అయ్యాడు చాలా ఏళ్ళ నుంచి. ఆయన వెరీ సీనియర్ జర్నలిస్ట్, టెలిగ్రాఫ్ పత్రికలు ఎడిటర్, ఎకనామిక్ టైమ్స్ మొదలుకొని చాలా పత్రికలు పనిచేసి ఇది దేశవ్యాప్తంగా పెద్ద వివాదమైంది. అయ్యాక కేరళ ముఖ్యమంత్రి బెంగాల్ ముఖ్యమంత్రి లేఖ రాస్తే పోలీస్ ఎంక్వైరీలో ఓటర్ జాబితాలో లేదు గనక మేము అడ్వర్స్ పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది, దానివల్ల పాస్పోర్ట్ రాలే. ఆఖరికి కేరళ సీఎం ఇంటర్వ్యూనే బెంగాల్ సీఎంకి రాస్తే ఇప్పుడు ఆయనకు పాస్పోర్ట్ వచ్చింది. సో ఇది జరిగిన తర్వాత ఒక పెద్ద చర్చ ఉంది. నువ్వు ఓటు హక్కు లేకపోతే పాస్పోర్ట్ ఎట్లు ఇవ్వవు, పాస్పోర్ట్ ఆపే అవకాశం ఎక్కడిది? అది మీకు ఇప్పుడు బెంగాల్లో ఇంకోటి ఏం చేశారంటే సంక్షేమ పథకాలు, అన్నపూర్ణ స్కీమ్ అని ఉంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, సంక్షేమ పథకాలకు కూడా అనర్హులు ప్రకటించారు. అంటే ఓటర్ల జాబితాలో లేకపోతే సంక్షేమ పథకాలకు కూడా అమలు కావు. ఆఖరికి ఓటర్ల జాబితా లేకపోతే కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వమన్నాడు. చూడండి ఎక్కడితో స్టార్ట్ అయ్యేది, ఓటు హక్కుతో స్టార్ట్ అయ్యి పాస్పోర్టు పథకాలు ఇప్పుడు ఏకంగా వాళ్ళ కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వమని. సో ఈ స్థాయికి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సివిల్ రైట్స్ కు ఓటు హక్కు లింక్ ఏంటి? ఓటు హక్కు లేకపోతే పౌర హక్కులు ఉండవా? అసలు కొన్ని హక్కులు పౌరుడు కాకపోయినా ఉంటాయి, ఈవెన్ సిటిజన్ కాకపోయినా ఉంటాయి. అలాంటిది ఓటు హక్కు లేకపోతే పౌర హక్కులు ఉండవా అనే ప్రశ్న వచ్చినప్పుడు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఓటు హక్కుకు పౌరసత్వానికి సంబంధం లేదు. ఓటు హక్కు లేనందున ఇతర పౌర హక్కులు డినై చేయరాదు అని. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎంత భయంకరమైన ప్రాసెస్ అంటే 34 lakhs ఇవాళ ట్రిబ్యునల్స్ దగ్గర పెండింగ్ ఉన్నాయి బెంగాల్లో. 34 lakhs ఇప్పటికీ సెటిల్ అయినాయి 38,000. 38,000 మందివి ట్రిబ్యునల్ తేల్చేసింది. 19 ట్రిబ్యునల్స్ పెట్టారు, తేల్చింది కేవలం 38,000. మరి 34 లక్షల ఓటర్లకు అప్పటిదాకా పథకాలు రావు, కులం సర్టిఫికేట్ రాదు అని అన్యాయం కదా? పాస్పోర్ట్ రాదంటే మీ అసమర్థత కదా, తేల్చండి మీరు. పోనీ తేల్చిన తర్వాత పౌరుడు కాదనుకుంటే అది వేరే విషయం. ఆయన పౌరుడు తేల్చేది మీరు కాదు, హోమ్ మినిస్ట్రీకి రాయాలి మీరు, ఎలక్షన్ కమిషన్ కాదు. మీరు ఓటు హక్కు ఇవ్వడం ఇవ్వకపోవడం మీ పని. పోనీ ఇంకా విచిత్రం చెప్తాను, ఇప్పుడు ఈ 34 lakhs ట్రిబ్యునల్స్ ముందు కేసులు ఉన్నాయి. ఎడ్యుకేట్ అనేది 38,000. ఇందులో 70% ఓటర్లను తెలియదు, 70% ఓటర్లను తెలియదు. అన్యాయంగా ఓటర్లను కూడా ఓటర్లు కాకుండా చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో 1 కోటి మంది అట, 1 crore అట. ఇలా 70% బెంగాల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, బీహార్ ఎక్స్పీరియన్స్ ఏంటి, 70% ఓటర్స్ అనేది వెళ్తున్నాయి. మళ్ళీ తర్వాత మీరు ట్రిబ్యునల్కి వెళ్ళాక అంటే ఆ 70% మెంబర్స్ మీరు అన్యాయం చేస్తున్నారు లేదు, ఓటు హక్కు వేయకుండా చేస్తున్నారు. ఓటు వేయకుండా చేయడమే కాదు, ఆఖరికి వాళ్ళ పాస్పోర్ట్ ఇవ్వం, పథకాల మళ్ళీ కులం సర్టిఫికేట్ ఇవ్వం, బర్త్ సర్టిఫికేట్ రేపు ఇవ్వమంటారేమో. అన్యాయం కదా అది. థ్యాంక్ యూ సో మచ్.